సో, నేను ఒక వీడియో చేశాను బీజేపీ మీద. సో, కిషన్ రెడ్డి బీజేపీ పార్టీని సర్వనాశనం చేస్తా ఉన్నాడు. సో, బండి సంజయ్‌కి, అరవింద్‌కి అధ్యక్ష పదవి ఇస్తే తెలంగాణలో అధికారంలోకి తీసుకొస్తారని చెప్పి నేను ఒక వీడియో చేసిన. సో, వీడియో చాలా వైరల్ అయిపోతుంది. సో, నిజామాబాద్, కరీంనగర్ నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని వైపుల నుంచి నాకు కాల్స్, మెసేజెస్ వస్తున్నాయి. సో, ఇంత రీచ్ వస్తదని అనుకోలేదు. సో, ఒక్కటి కూడా నెగెటివ్ కామెంట్ లేదు. కావాలంటే వీడియో కింద కామెంట్‌లు చెక్ చేసుకోండి. ఆల్‌మోస్ట్ 99% ఒక్కరో, ఇద్దరో కామెంట్‌లు చేసినారు నెగెటివ్‌గా గాని, అసలు కిషన్ రెడ్డిని ఎప్పుడు పార్టీకి దూరంగా చేశారో, లేకపోతే అతన్ని సైలెంట్‌గా ఉంచుతారో అని చెప్పి కార్యకర్తలు వెయిట్ చేస్తా ఉన్నారు. ఎంత రెస్పాన్స్ వస్తుందంటే బీజేపీ కార్యకర్తల నుంచి అసలు నేనే షాక్ అయిపోయినా. నాకనిపించింది నిజంగా నేను యాక్చువల్‌గా బీజేపీకి సపోర్టర్‌కి ఇష్టం బీజేపీ అంటే. బీజేపీ పార్టీ కాకుండా బీజేపీ సనాతన ధర్మం, హిందువుల కోసం కొట్లాడుతున్నా అని చెప్పి బీజేపీ మీద కొంచెం సింపతి ఉంది నాకు. సో, నేను కూడా చాలా సార్లు బీజేపీకి ఓటేద్దామని చాలా ప్రయత్నం చేస్తున్నా. కానీ సరైన లీడర్‌షిప్ లేక, సరైన నాయకుడు లేక, ఒకవేళ ఓటేసినా గెలిచే పరిస్థితి లేదు ఆ నాయకుడికి. సో, ఎందుకు ఓటు వృధా చేసుకోవాలన్న ఒక ఇంటెన్షన్ తోటి వేరే పార్టీకి ఎయాల్సొస్తుంది తప్ప, ఎందుకంటే మీరనొచ్చు ఏస్తేనే కదా తెలిసేదని. ఏస్తేనే కాదు, కనీసం ప్రచారానికి కూడా రారు అభ్యర్థులు. 5 ఇయర్స్‌లో ఇప్పుడు అధికారానికి దూరంగా ఉన్న ప్రతిపక్షంలో ఉన్నారు గదా! ఒక్కసారైనా కనీసం ఈ ఏరియాలకి వచ్చిన బీజేపీ లీడరే లేడు. సో, అట్లాంటి బీజేపీ పార్టీకి ఓటేసి వేస్ట్ అనుకున్నా గానీ, నిజంగానే బీజేపీ మీద చాలా పిచ్చి, అభిమానం ఉన్నవాళ్ళు చాలా మంది కార్యకర్తలున్నారు. విశ్వగురు నరేంద్ర మోడీ ప్రపంచమంతా తిరిగి భారతదేశం గొప్పతనం గురించి చెప్తుంటే, ఇండియాలోనే ఆల్‌మోస్ట్ ఉత్తర భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో, తెలంగాణలో ఏమైంది బీజేపీ పార్టీకి? ఎందుకు బీజేపీ పార్టీ ఎందుకు అధికారంలోకి రాలేకపోతుందని నాయకత్వ లోపం ఉంది గదా! కార్యకర్తలు ఉన్నారు, ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. గత జీహెచ్ఎంసీ ఎలక్షన్‌లో దాదాపుగా గెలిచినంత పనిచేసింది అట్ జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్‌లో. సో, ఎందుకు అసలుకు యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గెలవనీకి కారణం, రేవంత్ రెడ్డి సొంతంగా కష్టపడి పైకొచ్చింది ఏమీ లేదు. అధ్యక్ష పదవి బండి సంజయ్‌ని తీసేసిన తర్వాత ప్రత్యేకం కనిపించలేదు. బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత ఎవరికి ఇయ్యాలో ఓటని ప్రజలు ఆలోచించే టైంలో రేవంత్ రెడ్డి కనిపించినాడు తప్ప, యాక్చువల్లీ అప్పటి వరకి బండి సంజయ్‌కి చాలా ఉండే. బండి సంజయ్ పాదయాత్ర చేయడం, బండి సంజయ్ లాస్ట్ వరకు తీసుకొచ్చి ఎలక్షన్ ఒక 5, 6 నెలలు, 9 నెలల ముందనుకుంట నాకు ఎగ్జాక్ట్‌లీ తెలీదు. ఆ టైంలో బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తీసేయడం. సో, బీజేపీ చేసిన పెద్ద తప్పు. లేకపోతే కనీసం తక్కువలో 50-60 సీట్లనే గెలిచేది హంగా వచ్చేది. సో, బీజేపీ పార్టీ కీ రోల్ పోషించేది. కానీ కావాలని బీజేపీ పార్టీని సర్వనాశనం చేస్తున్నారు. సో, నేను నిజంగానే ఏదో అనుకున్నా గానీ, ఆ కామెంట్‌లో ఆ కాల్స్ వస్తుంటే ఇన్‌స్టాగ్రామ్‌లలో అసలు బీజేపీ కార్తలు ఎంత కసితోటి ఉన్నారో తెలుసా? ఎప్పుడు బండి సంజయ్‌ని, అరవింద్‌ని, ధర్మపురి అరవింద్‌ని, రఘునందన్ రావుని, రాజా సింగ్‌ని ఇప్పుడు అధ్యక్షులు చేశారని చెప్పి కార్యకర్తలు వెయిట్ చేస్తా ఉన్నారు. సో, కిషన్ రెడ్డి దండం పెడుతున్నా కిషన్ రెడ్డి. కార్యకర్తలు చాలా ఆవేదనతోటి ఉన్నారు. నీకు పదవులు అనుభవించినవు. నాకు తెలిసి నా ఊహకు తెలిసినప్పటి నుంచి నువ్వు దాదాపుగా పదవుల్లోనే ఉన్నావు. నీకు పదవులేం కొత్తేం గాదు. ఇప్పటికైనా కార్యకర్తల కోసం ఆలోచన చెయ్యి. కార్యకర్తలు చాలా ఆవేదనతోటి ఉన్నారు. కార్యకర్తలు ఎప్పుడు బీజేపీ పార్టీని గెలిపించుకుందాం కసితోటి ఉన్నారు గానీ, మీ